పిల్లలు తప్ప వేరెవరైనా పిలిస్తే నాకు నచ్చదని చెప్పాను. ఇప్పుడు పిలవమన్నానని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? అబ్బే అదేం లేదండి. మరి ఎందుకు పిలవడం లేదు? పిలుస్తాను. దానికి నేను ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాను. మరి ఈ ఆందోళన? అది టోటల్గా డిఫరెంట్. నా పర్సనల్, మా ఇంటికి సంబంధించిన మ్యాటర్. సరే, మరి ఆ ముహూర్తం ఎప్పుడనుకున్నావు? మీరు మీ పెద్దబ్బాయి పుట్టినరోజు నాడు తనని చూపించమన్నారు కదా, తప్పకుండా తీసుకొచ్చి చూపిస్తాను. మీ అబ్బాయి మిమ్మల్ని అమ్మ అని పిలిచే లోపు ముందు నేనే మిమ్మల్ని అమ్మ అంటాను. అప్పుడు మీరు ఎవరి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారో ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఆ పరీక్షలో రిజల్ట్ని బట్టి నా పిలుపు ఆధారపడి ఉంటుంది. అటు మొగ్గినా ఇటు మొగ్గినా పిలుపు మాత్రం మీకు పక్కాగా దొరుకుతుందండి. మీ లోటు తీరుతుంది, నాకు తృప్తి మిగులుతుంది. అన్నయ్య తొందరగా రా. సరే పద, బయలుదేరండి. తరుణ్, తరుణ్, బాబుగారు లేరు కదండి. ఓ అవును కదా, వాడు పిక్నిక్కి వెళ్ళాడు. అవును, ఈ సైకిల్ ఎక్కడిది? ఎవరోనండి, ఇందాక తీసుకొచ్చారు. తమరు లోపలున్నారు. సైకిల్ మీదేనని ఇక్కడ పెట్టి వెళ్ళారండి. మీదే అని పెట్టి వెళ్ళారా? అవునండి. చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలో నా కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది, నాదో క్షణం నీదో క్షణం. ఈ సైకిల్ చూస్తే శకుంతల గుర్తుకొస్తుంది. శకుంతల అనేది ఇమాజినేషన్ కానీ నిజం కాదు. అయినా నేను వాస్తవాన్ని వదిలేసి భ్రమలో ఎందుకు తిరుగుతున్నాను? భ్రమ అనేది మిథ్య, ఊహ మాత్రమే. కలలో ఎంత దూరం పరిగెత్తినా అక్కడే ఉంటామన్నట్టు భ్రమలో ఎన్నాళ్ళు వేలాడినా ప్రయోజనం ఏముంది? వాస్తవాలు జీవితాన్ని తలకిందులు చేశాయి. అయినా వాస్తవంలో ఉండాలి కానీ భ్రమని నమ్ముకుంటే ఎలా? నటన జీవితంలో ఒక భాగం కావచ్చు కానీ జీవితమే నటన అవ్వకూడదు కదా. వాళ్ళు వాస్తవాల్లో బతుకుతున్నప్పుడు నేనెందుకు అబద్ధాల్లో బతకాలి? అవాస్తవాలు పట్టుకొని వేలాడాలి? నో, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఈ సైకిల్ ఎలా వచ్చిందో అలా పంపించేయాలి. ఎక్కడికి పంపడం కరెక్టో అక్కడికే పంపించాలి. సౌమ్య, ఇక నీ ఆలోచనలకి పులి స్టాప్ పెట్టే టైం వచ్చింది. కాలాన్ని మనకి అనుకూలంగా మార్చుకొని సమయానికి స్పందించి స్వకార్యం నెరవేర్చుకోవడమే తెలివైన వాళ్ళు చేసే పని. ఏంటి మీరనేది? నాకు అర్థం కావడం లేదు. ముహూర్తం ఫిక్స్ చేశాను. గుణాని కాటేసేయ్. అంటే? చూడు, ఇప్పుడు ఇంట్లో నువ్వు, నేను, గుణ తప్ప ఎవ్వరూ లేరు. ఈ లోపలే గుణాని ఎలా అయినా ట్రాప్ చేసి ఎంటీ బాండ్ పేపర్స్ మీద సంతకాలు తీసుకోవాలి. అర్థమైందా? ఎంటీ బాండ్ పేపర్స్ మీద సరిపోతుందా? విడాకుల మీద అవసరం లేదా? నువ్వు చాలా వెనుకబడి ఉన్నావు. ఇంకా విడాకుల మీద సంతకాలు మనకు అవసరం లేదు. అదేంటి?
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు జనని తనకి తానుగానే మనకి ఇండైరెక్ట్ గా పెద్ద సాయం చేసింది. సాయం చేసిందా? ఎలా? చూడు, జనని ఇంకొక పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కూడా కంది. అదే మనకు ఫెచ్చింగ్ పాయింట్. నా తమ్ముడికి చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా మరొకరిని మనువాడి పిల్లల్ని కన్న తర్వాత వీడితో సంబంధం పటాపంచలైనట్టే. వీడి మనసులో దానికి దగ్గరవ్వాలన్న ఆశ ఉన్నా అక్కడ ప్లేస్ లేదు. దాని వాస్తవ జీవిత విషయాలని వీడికి దృశ్యమాలిక చేస్తే వీడు షాక్ అవుతాడు. స్ట్రోక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. సున్నితమైన వీడి మనస్సు ఎంతగా హర్ట్ అవుతుందో నాకు తెలుసు. వాడి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. వెంటనే వీడు విడాకులన్నా ఇస్తాడు, లేదా విడాకులు ఇవ్వకుండా 2వ పెళ్లి ఎలా చేసుకుంటావని కేసైనా వేస్తాడు. అప్పుడది వీడి హార్ట్కి చేరదు, కోర్టుకి వెళ్తుంది. కాబట్టి ఇంక మనకు విడాకుల కాగితాల మీద సంతకం తీసుకోవాల్సిన పనిలేదు. మనం ఫోకస్ చేయాల్సింది ఓన్లీ ఆస్తి మీదే. సో ఆస్తి కాగితాల మీద సంతకాలు తీసుకో. ఆస్తి మన చేతికొచ్చేయాలి. సంతకాలు చేయించిన తర్వాత నాకేం అన్యాయం చేయరు కదా? అలాంటి అనుమానాలు నీ మనసులోకి రానివ్వకు. శక్తి ఒక్కసారి ప్రామిస్ చేస్తే దాన్ని క్రాస్ చేసి వెళ్ళదు. పక్కాగా నీది నీకే, నాది నాకే. నువ్వు సంతకాలు తీసుకునే పనిలో ఉండు. వీలు చూసుకొని నేను గుణాన్ని తీసుకెళ్లి జననిని, దాని 2వ మొగుణ్ణి, దాని పిల్లల్ని వీడికి పరిచయం చేస్తాను. ముక్కలైన మనసుతో వాడు మనం చెప్పిందల్లా వింటాడు. నీ కుప్పెట్లోకి వస్తాడు. దాని మొహాన వీడి గుద్దులు గుద్దుతాడు. మీ పాటికి మీరు చాలా ఊహిస్తున్నారు, గొప్ప గొప్పగా అంచనా వేస్తున్నారు. కానీ అసలు జనని విషయం గుణాకి తెలిసేమో కనుక్కున్నారా? నో ఛాన్స్ లేదు. తెలిస్తే వీడిలా ఉండడు. ఏమో, వాళ్ళు తరచూ కలుస్తున్నారు కదా, వాళ్ళ మధ్య ఏం అగ్రిమెంట్ జరిగిందో మనకెలా తెలుస్తుంది? మాట్లాడుకుని ఓ ఒప్పందానికి వచ్చుంటే. బా, గుణాగుణం నాకు బాగా తెలుసు. గుణ డాక్టరే కాదు, ప్యాంట్ షర్ట్ వేసిన ఈగోకి మరొక రూపం. నిజం తెలిస్తే వాడు తట్టుకోలేడు. తను వదిలేసిన పెళ్ళం ఇంకొకని పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నదని తెలిస్తే అది అవమానంగా భావిస్తాడు. మనం ఆట మొదలెట్టాల్సిన కరెక్ట్ టైం ఇది. ఓకే, డెఫినెట్ గా. మీరు ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత నేనెందుకు ప్రొసీడ్ అవ్వను? నేనేం చేయాలి? నువ్వు నాతో రా. ఈ టాబ్లెట్స్ గుణాకి జ్యూస్లో కలిపివు. పూర్తిగా మత్తులోకి జారుతాడు. స్పృహలో ఉన్నట్టుగానే ఉంటాడు, కానీ ఆలోచనలు వాడి కంట్రోల్లో ఉండవు. టైం చూడు. పెన్ను చేతికి అందించు. బాండ్ పేపర్ మీద ఆ జేమ్స్ బాండ్ సంతకాలు తీసుకో. ఈ మాత్రల ప్రభావం వాడిని నాగస్వరం ముందు తలాడించే నాగుపాములా మార్చేస్తాయి. సో సిగ్నేచర్స్ తీసుకో. సింపుల్గా పని ముగించేశాయి.